అన్నట్టుగా ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టార్ ఆఫీస్ సిబ్బంది పని రాక్షసులు ఉన్నారమ్మా. ఒక్కనాడే వరల్డ్ రికార్డు కొట్టే అని రిజిస్ట్రేషన్లు చేసి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసుకునేందుకు ఎదురు చూస్తుర్రట. అయితే అంత గొప్ప పని చేసినందుకు మెచ్చుకునేది పోయి మస్తు సొట్లు పెడుతుండట జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు. మరి ఎందుకట్లనో అరుచుకుందాం పారి. ఏదన్నా భూమి జాగా రిజిస్ట్రేషన్ కావాలంటే స్లాట్ బుకింగ్ చేసుకున్న పనవుడు కష్టం అవుతుంది నిన్నయాల. చెప్పిన టైం కంటే ఓ గంట అర్ధగంట ఆలస్యంగా పోతే కథమే ఆ పని పెండింగ్ లో పడుతుంది. ఇక పొరపాటున పొద్దుకి 4-5 గంటలకు పోతే ఇంకేముంటది, ఏముండదు, పోయిరాపోమని వాపసు పంపిస్తారు. కానీ అంతటేమో కానీ ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలతోటి అట్లా ఉండదు. టక్కా నడుస్తూనే ఉంటాయి రిజిస్ట్రేషన్లు 24/7. అంతెందుకు మొన్నొక్కనాడు పొద్దు మాపు టైం చూసుకోకుండా అర్ధుమ రాత్రి దాకా కష్టపడి 99 భూమి జాగాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిరంటే చూడు రాదు. అసలు వీళ్ళను పని రాక్షసులు అనాలనా, పని డ్రాకులాలు, పని పిశాచాలు అనాలనా? అయితే ఈ ముచ్చట మంత్రి పొంగిలేటి సార్కి ఎరకై ఈ 99 రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు ఎవరెవరో వాళ్ళ సంగతి చూస్తానికి గరం మీద ఉన్నాడట. మరి అట్లెందుకంటే రిజిస్టర్ అయిన 99 జాగాలకు అసలు ఎల్ఆర్ఎస్లే లేవంట, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పర్మిషన్లు లేవట. అయినా గుట్టుగా పని కానిచ్చిరట. అవు మరి రాజు తలుసుకుంటే దెబ్బలకు కరువా, అధికారులు తెలుసుకుంటే రిజిస్ట్రేషన్ లాగుతాయా? అంత చేతుల గల పనులేనాయ్. ఈ ముచ్చట అక్కడ ఎర్రజెండా పార్టీ లీడర్కి ఎరుకైతే గిట్లా అంటున్నారు. ఏదైనా పని మీద ఒక సాధారణ ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి, మున్సిపాలిటీకి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ గారి కాడికి సాయంత్రం 4ంటికి 5ంటికి పోతే టైం అయిపోయింది, రేపు రమ్మని చెప్పి ఈ అధికారులందరూ కూడా రాత్రిపూట 8 నుంచి 12ంటికి చేశారంటేనే అక్రమమైన వెంచర్లన్నింటినీ కూడా సక్రమంగా చేసేదానికోసం దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా కనపడతా ఉంది. ఆఫీస్ మూసిన తర్వాత అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తయారైంది తప్ప అది మరొకటి కాదనేది రిజిస్టర్ ఆఫీస్ అమ్మటే. కానీ ఓ దిక్కు ధరణి తీసేసి భూమాత పోటలు పెట్టి ప్రక్షాళన చేస్తామని సర్కారు వాళ్ళు తనలాడుతుంటే పిల్లి వచ్చే ఎలకాభద్రం ఎక్కడ దొంగలు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టు రాత్రికి రాత్రే 99 రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసిరంటే చూడుర్రి ఎంత పని రాక్షసులో ఈ ఆఫీసోళ్ళు. మరిగా చేసిన వాటిని క్యాన్సిల్ చేస్తారో కంటిన్యూ చేస్తారో గానీ మంత్రి గారి సొంత ఇలాకాలనే గిసుంటి దందాలు నడవబట్టే అని గుసగుస పెట్టుకుంటున్నట్ట. ఈ ముచ్చట చూసి ముక్కు మీద వేసుకున్న వైరా వరిష్ఠ నాయకులు, మామూలు జనాలంతా.